నోటి ఫలము చెప్తాను, జాగ్రత్తగా వినండి. నోటి ఫలముల గురించి, పెదవుల ఫలము. మీరు బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఇశ్రాయేల్ ప్రజలు అందరూ ఒక రోజున కూడుకొని ప్రభు సన్నిధిలో అడుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నీకు అర్పణంగా తేవాలి, మా దగ్గర ఏమీ లేదు అయ్యా, ఖాళీ చేతులతో ఉన్నాము, రిక్తహస్తాలతో ఉన్నాము, నీ దగ్గర అర్పణ ఇవ్వటానికి మా దగ్గర ఏముందయ్యా? మా పెదవులను మాత్రము నీకు అర్పణముగా ఇస్తామయ్యా, పెదవులను మాత్రము స్తుతిగా మీకు బలిపీఠం మీద అర్పించేస్తామయ్యా, మీరు అంగీకరించండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. నోటి ఫలము ఎంత భయంకరమైనదంటే వస్తే మేలు తెచ్చిపెడుతుంది. ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. రెండంతల మేలు తెచ్చిపెడుతుంది. లేదా నువ్వు నోటితో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాని ప్రతిఫలం కూడా వచ్చి తీరుతుంది. యోబు దగ్గరికి వెళ్ళండి. యోబు అంతా పోయిన తర్వాత ఏమన్నాడు? మొట్టమొదటి మాట నోటి ఫలంకి చెప్తున్నా. ఏమన్నారు? నోటితో అయినా దేవుడిచ్చారు, ఆయన తీసుకున్నారు. అదే రాహేలు విషయమై తన భర్త ఏమన్నాడు? నోటి ఫలం ఇది. తన భర్త ఏమన్నాడు? ఎవని దగ్గర అయితే నీ విగ్రహం ఉంటుందో వాడు తప్పక చచ్చునుగాక అన్నాడు. అన్నాడా లేదా ఆ మాట? అమ్మా, మీరేమైనా తీసుకున్నారా? ఏమ్మా, మీరేమైనా పట్టుకున్నారా? దాన్ని ఏమైనా తీసుకొచ్చావా? అమ్మాయి నిజం చెప్పు అని అడగాల వద్దా? మొత్తానికి నోటితో ఒక తీర్పు తీర్చేశాడు. ఆ నోటి ఫలం యథాతథంగా మార్పు లేకుండా వచ్చి పడిపోయింది. ఇక్కడ యోబు కూడా నోటితో పలికాడు. ఏమని పలికాడు? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. అంటే మనం మాట్లాడే మాట దేవుడు గమనిస్తున్నాడని, దానిని ఆలకిస్తున్నాడని నీవు గుర్తెరగాలి. మరలా చెప్తున్నాను, మౌనంగా ఉండి ముచ్చోళ్ళలాగా ఉన్నావేంటి అని అన్నా బాధపడమాకండి, నోరు మాత్రం తెరవమాకండి. గట్టిగా స్తోత్రం చెప్తారా? అసలు మాట్లాడదో, ఈవిడేమిటి, ఈవిడేంటి ఇట్లా ఉన్నారు, మాట్లాడరు, ముచ్చోళ్ళలాగా ఉన్నారు అని మిమ్మల్ని ఎవరైనా హేళనగా మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడినా నోరు మాత్రం తెరవద్దు. ఆ నోటి ఫలము నువ్వు అనుభవిస్తావనే విషయాన్ని గుర్తెరిగి ఏదైనా పలకగలిగితే సత్యము పలుకు. ఏదైనా పలకగలిగితే ప్రభునామం మహిమపరిచే విధముగా నీ నోట దేవుని స్తుతిగానం ఉండేటట్లుగా పలుకు. ఏదైనా పలకగలిగితే దేవుని ఎదుట ప్రార్థించే ప్రార్థనా పలుకులు పలుకు. ఏదైనా పలకగలిగితే దేవుని దూషించే వ్యక్తిగా కాక దేవుని ఘనపరిచే వ్యక్తిగా నువ్వు పలకగలిగితే ఆ నోటి ఫలం యోబు మీదకి 2 దీవెన తెచ్చినట్లుగా నీ మీదకి కూడా 2 దీవెన తెచ్చిపెట్టునుగాక. ఇది నోటి ఫలం.